అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఏకవాక్య ధ్యానాన్ని చెప్పుకుందాం. పరిజ్ఞానం, ప్రత్యక్షత, సమర్పణ, నిబద్ధత ఇత్యాది గుణలక్షణాలను అధ్యయన అభిలాషులమైన మాకు అనుగ్రహించి ఆశీర్వదించు తండ్రి. ఆమేన్. సంధియములనంచుమో ప్రభో నాడెందమందలి, సంధియములనంచుమో ప్రభో సంధియమెడబాపి శాస్త్ర మందు నుండు సారవాక్య నంద పదవులను భవింప డెందము వెలిగించుమయ్యా, వందనంబునాతుమో ప్రభో. అధ్యయనానికి ఆహ్వానం. కొరింథీ తుది పత్రిక 5వ అధ్యాయాన్ని మనం ఇవాళ అధ్యయనం చేసుకోవాల్సి ఉంది. ఈ 5వ అధ్యాయంలోని తొలి 10 వచనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు నేను తీవ్ర సంఘర్షణకు లేక తీవ్రమైన అంతర్మథనానికి లోనయ్యాను. పౌలు తాత్విక చింతనను లేక పౌలు దేవతత్వ చింతనను అర్థం చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేశాను, కానీ మార్మికమైన సత్యాలు పౌలు దానిలో వివరించాడు కనుక మీమాంసకు మాత్రమే నేను లోనవటం జరిగింది. అంటే సంఘర్షణ, సందిగ్ధత వీటికి నేను గురయ్యాను కనుక ఇవాల్టి అధ్యయనం కష్టతరమైంది, క్లిష్టమైనది అనే నేను అనుకుంటున్నాను. నిన్నటి దినం 4వ అధ్యాయ చివరి వచనంలో ఒక తాత్విక చింతన మన ముందు పౌలు ఆవిష్కరించటాన్ని మనం చూచాం. దృశ్య అనిత్యాలు, అదృశ్య నిత్యాలు అన్నాడు. దృశ్య అనిత్యాలు, అదృశ్య నిత్యాలు అని. సంభవం కంటికి కనిపిస్తుంది, కానీ సంభవ అనంతరం మరో సంభవం పూర్వ సంభవాన్ని అనిత్యం చేస్తుంది అని మనం చెప్పుకున్నాం. తుది సంభవమైన ప్రభువు పునరాగమనం నిత్యమైనదిగా నిలిచి ఉంటుంది అని నిన్నటి అధ్యయనంలో మనం ముగించుకున్నాం. దానిని దృష్టిలో పెట్టుకొని ఈ 10 వచనాలను కూడా కొంత మీమాంసతోనే మనం ఇవాళ అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. తొలి వచనం: భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినా చేత్తో కాకుండా దేవుని చేత కట్టబడ్డ నిత్య నివాసం పరలోకంలో ఉందని మనకు తెలుసు. భూమి జీవులకు దేవుడు అనుగ్రహించిన ఆవాసం. మళ్ళీ దేహం జీవానికి దేవుడు అనుగ్రహించిన నివాసం. అంటే దేహంతో ఉన్న సర్వ ప్రాణుల ఆవాసంగా దేవుడు భూమిని అనుగ్రహించాడు. ఆ జీవం నివాసం ఉండటానికి దేహాన్ని ఆయన అనుగ్రహించాడు. సో నివాస ఆవాసం, ఆశ్రయ నివాసం, 2 మాటలు. నివాస ఆవాసం అంటే మనం నివసించడానికి ఒక ఆవాసం కావాలి కనుక ఆ ఆవాసాలు ఏర్పరచుకోవడానికి భూమిని ఆయన అనుగ్రహించాడు. అయితే మనం ఉనికిలో ఉండటానికి కారణమైన జీవం నివసించడానికి దేహాన్ని అనుగ్రహించాడు. జీవ నివాసంగా దేహాన్ని, దేహ ఆవాసంగా భూమిని ఆయన సృజించాడు అనే భావన ఇక్కడ మనకి స్పష్టమవుతూ ఉంటుంది. అయితే ఈ నివాసం ఏది? జీవము తన ఉనికిని బహిర్గతం చేయటానికి దేవుడిచ్చిన దేహమనే నివాసము శిథిలమైపోయిన ఈ నివాస తత్వాన్ని గురించి చెబుతూ, దేహము అనే ఈ జీవ నివాసము శిథిలమైపోయే తత్వాన్ని కలిగి ఉన్నది. ఇది ప్రాకృతిక తత్వం, ప్రాకృతిక పదార్థం నుండే చేయబడినది కనుక ఈ ప్రాకృతిక తత్వాన్ని అనుసరించి ఈ దేహము శిథిలమైపోతుంది. ఇక్కడ వరకు ఇబ్బంది ఏం లేదు. ఇక ఇక్కడి నుంచి
చేత్తో కాకుండా దేవుడి చేత కట్టబడ్డ నిత్య నివాసం పరలోకములో ఉందని మనకు తెలుసు. ఇది ఒకంత సందిగ్ధతకు గురి చేసింది నన్ను. ఇక్కడ చేత్తో కాకుండా దేవుడి చేత కట్టబడ్డ నిత్య నివాసము అన్నాడు. పైన నివాసము అనేదేమో దేహానికి సంబంధించినగా ఉన్నది, మళ్ళీ దేవుని చేత కట్టబడ్డ నిత్య నివాసం అన్నాడు. అంటే మానవ నిర్మితము కానటువంటి దేవ హస్తకృతమైన ఆవాసము అందామా? వి డోంట్ నో. అంటే అది ఇంకా సందిగ్ధత నన్ను విడిచిపెట్టలేదు. మనం చాలా పర్యాయాలు పరలోకంలో మనకు దేవుడు నివాసాలను ఏర్పాటు చేస్తాడు, మళ్ళీ వచ్చి ఆయన ఆ నివాసాలలో ఉండేందుకు మనలను తీసుకొని వెళ్తాడు. ఇది మన విశ్వాసం. కానీ ఇక్కడ ఈ నివాసము, కట్టబడ్డ నిత్య నివాసము ఆవాసమా లేక దేహ నివాసమా అనేది మళ్ళీ సందిగ్ధత. ఎందుకంటే పరలోకములో ఉందని మనకు తెలుసు, మళ్ళీ ఇహపరాల ప్రస్తావన ఇది మీమాంసే. పరము ఇహానికి వేరుగా ఉంటుందా లేక పరము ఇహము యొక్క పరిపక్వత లేక రూపాంతరమా? ఇది కూడా చాలా పెద్ద మీమాంస. ఇహము పరము అన్నప్పుడు పరము ఇహానికి ఆవల ఉంటుందా లేక ఇహము యొక్క పరిపక్వత, ఇహము యొక్క రూపాంతరము పరమ? ఆ సందిగ్ధత మనకు బైబిల్లో కనిపిస్తుంది. కాబట్టి ఆ సందిగ్ధతకు నేను గురి కాబడ్డాను, అందుకనే మీతో పంచుకుంటూ ఉన్నాను. మళ్ళీ ఇది మానవ హస్తకృత్యం కాదు, దేవుని చేత కట్టబడినది అన్నాడు. మానవ హస్తకృత్యం కాదు, దేవుని చేత కట్టబడింది అన్నాడు. ఇప్పుడు జీవము భూమి మీద నివాసం ఉండటానికి దేహం కావాల్సి వచ్చింది. మళ్ళీ ఈ దేహమే రూపాంతరపరచబడి మహిమాన్విత పునరుద్ధాన దేహంగా మార్చబడుతుంది. సో దేహం ఉన్నది, దేహ స్థితి, దేహ స్వభావము, దేహ లక్షణము మాత్రము మారింది. ఈ మార్పు చెందిన రూపాంతరపరచబడిన మహిమాన్విత పునరుద్ధాన దేహ ఆవాసము పరములో ఉన్నది అని మనం దీనిని గ్రహించాలా. 2వ వచనం, మనం దిగంబరులంగా కాక వస్త్రం తొడుక్కున్న వాళ్ళంగా కనిపిస్తాము. మనం దిగంబరులంగా కాక వస్త్రం తొడుక్కున్న వాళ్ళంగా కనిపిస్తాము. అందుకని పరలోకము నుండి వచ్చే మన నివాసాన్ని దీని మీద తొడుక్కోవాలని కోరుకుంటూ దీనిలో మూల్గుచూ ఉన్నాము. మళ్ళీ చదువుతున్నాను, చదివే కొద్దీ మార్మికంగా ఉంటుంది. మనం దిగంబరులంగా కాక వస్త్రం తొడుక్కున్న వాళ్ళంగా కనిపిస్తాము. అందుకని పరలోకము నుండి వచ్చే మన నివాసాన్ని దీని మీద తొడుక్కోవాలని కోరుకుంటూ దీనిలో మూల్గుచూ ఉన్నాము. దిగంబరత్వం, నగ్నత్వం, ఈ మాటలు కొంచెం ప్రతికూలార్థంగా ధ్వనిస్తాయి. అది వాస్తవమైనప్పటికీ ప్రతికూలార్థంగా ధ్వనిస్తాయి. దిగంబరత్వం, నగ్నత్వం. సానుకూలార్థంలో చెప్పుకోవాలంటే సహజత్వం. చిత్రం ఏంటో కానీ ప్రపంచంలో మనిషి తప్ప ప్రతిదీ సహజత్వాన్నే ఆశ్రయిస్తుంది, సహజత్వంలోనే జీవిస్తుంది. దిగంబరత్వము, నగ్నత్వము, సహజత్వాన్ని ఆచ్ఛాదనతో మూసిపెట్టే వాళ్ళం మనమే, మానవులు మాత్రమే. ఇక కారణాలు అనేకం, దాని వివరణలోనికి నేను వెళ్ళటం లేదు. కానీ ప్రకృతిలో ఉన్న ప్రాణులన్నింటికీ అతీతమైన ఒక లక్షణం వస్త్రధారణం. అయితే మనం దిగంబరులంగా కాక వస్త్రం తొడుక్కున్న వాళ్ళంగా కనిపిస్తాము. ఆ జనన సమయంలో ప్రారంభమైన దిగంబరత్వం జనన అనంతరం నుండి మరణానికి చేరేలోపు ఆచ్ఛాదనతోనే ఉంటుంది. బిడ్డ పుట్టిన వెంటనే మనం ఏదో ఒక
ఆచ్ఛాదన బిడ్డకు వేస్తాం. అక్కడి నుంచి ప్రేత వస్త్రానికి అలంకరించుకునేంత వరకు కూడా ఆచ్ఛాదనలోనే మనం ఉంటాం. కానీ మనం దిగంబరులం కాక అంటాడు. అంటే శిథిలమైపోయిన ప్రాకృతిక దేహం మళ్ళీ పునరుద్ధానం చెందిన తర్వాత ఆ పునరుద్ధానం యొక్క మార్మికతను మనం దిగంబరులంగా కాక, అంటే ఇక దిగంబరత్వం అనే దానిని ఆచ్ఛాదనగా లేక శిథిల స్థితిగా మనం చెప్పుకుంటే ఆ స్థితిని కాకుండా మరొక స్థితిని మనం సంతరించుకుంటాము అని. ఆ తర్వాత వస్త్రము తొడుక్కున్న వాళ్ళగా కనిపిస్తాము. దాని వివరణ మళ్ళీ క్రింద ఉంటుంది. అందుకని పరలోకము నుండి దిగి వచ్చే మన నివాసాన్ని దీని మీద తొడుక్కోవాలని, అందుకు అక్కడ నివాసము అనేది అమరత్వ దేహ నివాసమా అన్నాను నేను, లేక అమరత్వ దేహ స్థితిని నివాసమని అన్నాడా? అయితే ఆ అమరత్వ దేహ స్థితి శిథిలమైపోయే ఈ ప్రాకృతిక దేహాన్ని ఆక్రమిస్తుంది, దానిని ఆచ్ఛాదన చేసుకుంటుంది అని మనం చెప్పుకోవచ్చా? దీనికోసం మూలుగుతూ ఉన్నాము, నిట్టూరుస్తూ ఉన్నాము. SIGH, సై అనే పదం అక్కడ ఉంటుంది. నిట్టూర్పు, మూలుగు వేరు, నిట్టూర్పు వేరు. మూలగటం శ్రమ, వేదన, బాధలో నుంచి వస్తుంది. నిట్టూర్పు నిరీక్షణ వైఫల్యంలో నుంచి కూడా వస్తుంది, లేక విసుగుదలలో నుంచి కూడా వస్తుంది. సో నిట్టూరుస్తూ ఉన్నాం, మూలుగుతూ ఉన్నాము, నిట్టూరుస్తూ ఉన్నాం. 3వ వచనం, ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుతూ ఉన్నాము. ఈ గుడారం అంటే ఈ ప్రాకృతిక గుడారములో ఉన్న మనం, లేక ఈ ప్రాకృతిక గుడారములో ఉన్న జీవమైన మనం, దేహమైన మనం కాదు. ఇక్కడ పునరుద్ధాన దేహ స్థితిని వర్తమాన వాస్తవిక జీవనంలోనే అనుభవజన్యం చేసుకున్న పౌలు ఆ పునరుద్ధాన మహిమ స్థితిని ఆకలింపు చేసుకున్న కోణంలో నుంచి మాట్లాడుతూ, ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకుని మూలుగుతూ ఉన్నాము. మనము అనంటే పునరుద్ధాన నిరీక్షణ కలిగిన మనము అనంటే ఖచ్చితంగా మహిమాన్విత దేహాన్ని స్వతంత్రించుకోగలమన్న ప్రగాఢ విశ్వాసాన్ని కలిగి ఉన్న మనము మూలుగుతూ ఉన్నాము. కారణం ఏంటంటే శిథిలమైపోతూ ఉన్నది కాబట్టి. మళ్ళీ భారము మోసుకొని అంటే శిథిలమైపోయే భారమా? శిథిలమైపోయే భారానికి మళ్ళీ ఆధ్యాత్మికంగా అనేక అర్థాలు చెప్పుకుందాం. నేను అధ్యయన కోణంలో వాటిని విశ్లేషణ చేయడానికి ఇష్టపడలేకపోతున్నాను. ఏది పాప భారం చాలా తేలిగ్గా చెప్పుకుంటాం, అపరాధ భారం, అతిక్రమ భారం, దీన్ని చాలా మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఆదామును అనుసరించి సంక్రమించిన జన్మ పాపమున్నదే స్పృహ కలిగిన లేక విశ్వాస స్పృహ కలిగిన క్రైస్తవులకు, విశ్వాస స్పృహ లేని అందరికీ వర్తిస్తుంది. కానీ ఆ స్పృహ మనకు భారంగా అనిపిస్తుందా? భారంగా ఎందుకు అనిపిస్తుందంటే, త్వరగా ఈ శిథిల స్థితిలో నుండి అమరత్వ స్థితిలోనికి వెళ్ళే క్రమంలో అక్కడ నిట్టూరుస్తూ ఉన్నాం. ఈ నిరీక్షణ ఎన్నాళ్లకు ముగుస్తుంది ప్రభువా? ఎప్పుడు మేము ఈ శిథిల స్థితిలో నుంచి అమరత్వాన్ని సంతరించుకుంటాము అని మూలుగుతూ ఉన్నామా అనుకోవచ్చు మనం. 4వ వచనం, దీనిని తీసివేయాలని కాదు కానీ మర్త్యమైనది జీవం ద్వారా మింగివేయబడేలా ఆ నివాసాన్ని దీని మీద తొడుక్కోవాలనుకుంటున్నాం. అగైన్ ద పారాడాక్సిజం, ద క్రిస్టియన్ పారాడాక్సిజం, ద రియల్ క్రిస్టియన్ పారాడాక్సిజం, ద ప్రాక్టికల్ క్రిస్టియన్ పారాడాక్సిజం. నిన్న కూడా చెప్పుకున్నాం. ఆచరణాత్మకమైన క్రైస్తవ ద్వైరీ భావం. ఈ దేహం, ఈ ప్రాకృతిక దేహం, ఈ ప్రాకృతిక గుడారం, ఈ ప్రాకృతిక నివాసం శిథిలమైపోతుంది అని చెబుతూ, ఆ శిథిల స్థితి అనంతరం కలిగే అమరత్వ స్థితి కోసం నిరీక్షిస్తూ ఉన్నాను అని చెబుతూ, మళ్ళీ దీనిని తీసివేయాలని కాదు కానీ ఈ దేహ స్థితి సంపూర్ణంగా శిథిలం కావాలి అని కాదు.
మర్త్యమైనది జీవం ద్వారా మింగివేయబడేలా, మర్త్యమైనది జీవం ద్వారా మింగివేయబడేలా. మర్త్యత అనే మాట, ఇక్కడ మర్త్యత అనే మాటను మృత్యువుకు అనుసంధించి మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రాకృతిక తత్వానికి అనుసంధించి మనం చెప్పుకోవచ్చు మర్త్యత అనే దాన్ని. ప్రాకృతిక తత్వం ఏంటంటే ఖచ్చితంగా చివికి పోవాలి. పదార్థం ఏదైనా సరే దాని జీవన ఆ పరిణామం తరువాత, దానికి జీవన పరిణామంలో ఇంత పరిమితి ఉంటుంది. ఆ జీవన పరిమితి ఆ పరిణామ క్రమంలో ముగిసిన తరువాత ఖచ్చితంగా చివికి పోవాల్సిందే. మానవుని జీవన పరిమాణాన్ని లేఖనం నిర్ధారించింది. అధిక బలం ఉన్న 80 ఏళ్ళు, సరే దాన్ని అధిగమించడానికి దేవుడు కృప అనుగ్రహించాడు, అది వేరు సంగతి. బట్ అయినా ఆయాసము, శ్రమ అన్నమే వాటిని ఇవాళ చూస్తూ ఉన్నాం. కానీ ఖచ్చితంగా అంతిమంగా శిథిలమైపోవాలి, చివికి పోవాలి. ఇది ప్రాకృతిక పరిస్థితి. కానీ శిథిలమైపోయే స్థితిని జీవము మృంగివేయాలి. మళ్ళీ శిథిల రహిత దేహ స్థితిని యథాతథంగా నేను సంతరించుకోవాలి. నేను ఇప్పుడు ఏ దేహాన్ని అయితే కలిగి ఉన్నానో, ఏ దేహం అయితే శిథిలమైపోవటానికి సంసిద్ధంగా ఉన్నదో ఆ దేహాన్ని అలాగే నేను నిలిపి ఉంచుకొని, అంటే ఆ దేహ స్థితిని, ఇక్కడ రూపం అందామా, తత్వం అందామా, స్వభావం అందామా, పరిస్థితి అందామా, ఐ డోంట్ నో. ఎందుకంటే మీమాంసలు ఇవన్నీ చాలా మీమాంసలు, చాలా తాత్విక మీమాంసలు. బట్ ఇదిగో దీనిని తీసివేయాలని కాదు, కానీ మర్త్యమైనది జీవం ద్వారా మింగివేయబడాలని. జీవాన్ని మర్త్యత మింగివేసింది. అది మర్త్యత, జీవము రెండింటిని చూస్తే, జీవము అంటే జీవం యొక్క ఉనికి బహిర్గతం చేయటానికి దేహం ఉన్నదని పైన మనం చెప్పుకున్నాం. కనుక ఈ మర్త్యత ఈ దేహాన్ని జీవం నుండి వేరు చేసింది. కనుక మర్త్యతను అంటే ఈ దేహ శిథిల స్థితిని జీవము అధిగమించాలి అని, మృంగివేయాలని నేను కోరుకుంటూ ఆ నివాసాన్ని దీని మీద తొడుక్కోవాలి అనుకుంటున్నాను. ఇది ఎలాగే ఉండాలి, దీని మీద నేను ఆ ఆచ్ఛాదనను సంతరించుకోవాలి. అంటే శిథిల దేహ స్థితిని నేను తొలగించుకొని మళ్ళీ దేహ తత్వాన్ని అలాగే ఉంచుకొని ఇక్కడ కొంచెం ఆధ్యాత్మికతలోనికి వెళ్దాం. అధ్యయనాన్ని ఆధ్యాత్మికతలోనికి తీసుకొని వెళ్దాం. అంటే అతిక్రమానికి ముందు ఉన్న దేహస్థితి అందామా, లేక అతిక్రమానికి ముందు ఉన్న దేహ ప్లస్ మానసిక స్థితి అందామా? మీమాంసే. మళ్ళీ మనం ప్రత్యక్షతలో నుంచి మాత్రమే దీనికి జవాబులను పొందాలి. కనుక దీనిని తొడుక్కోవాలని, నా పూర్వ స్థితి అలాగే ఉండాలి, ఐ మీన్ ద పూర్వ పరిస్థితి అలాగే ఉండాలి, దాని మీద నూతన స్థితి రావాలి. నేను రెండింటినీ కోల్పోవటానికి ఇష్టపడటం లేదు. దిస్ ఈజ్ ద పారాడాక్సిజం, దిస్ ఈజ్ ద పారాడాక్సిజం. నా దేహము దేహ రూపంలోనే ఉండాలి, బట్ నా దేహ తత్వము శిథిల స్థితిలో నుండి అమరత్వ స్థితిలోనికి వెళ్ళాలి అని అనుకుంటున్నాము, కోరుకుంటున్నాము. అది కోరుకుంటున్నాము. ఇది మానవ ఇచ్ఛ, మానవ ఇచ్ఛ. 5వ వచనం, దీనికోసం మనలను సిద్ధం చేసిన వాడు దేవుడే. మళ్ళీ చక్కగా చెబుతున్నాడు. ఏది? మర్త్యమైన దానిని జీవము మృంగివేసేలాగా, అమరత్వాన్ని నిత్యము మనము స్వతంత్రించుకునేలాగా మనలను సిద్ధం చేసిన వాడు దేవుడే. అంటే దేవ సంకల్పంలోనే ఈ దేహ రూపాంతర స్థితి ఇమిడి ఉన్నది అని వ్యక్తం చేస్తున్నాడు. దేహ రూపాంతర స్థితి దేవ సంకల్పంలోనే ఇమిడి ఉన్నది. ఆ సంకల్పంలో ఉన్న పరిణామ క్రమాన్ని పునరుద్ధాన అనంతర మహిమాన్వితంగా మనం సంతరించుకోబోతున్నాం అనే భావన ధ్వనిస్తూ ఉంటుంది. మళ్ళీ అంటాడు, ఆయన తన ఆత్మను సంచకరువుగా మనకు అనుగ్రహించాడు. ఆయన తన ఆత్మను మనకు సంచకరువుగా అనుగ్రహించాడు. రైట్. ఆల్జిబ్రా
లెక్కల్లోకి వెళ్ళాలి. గుర్తులేదు, చాలా కాలం అయింది నేను చదువుకొని. ఆత్మ ప్లస్ ఆత్మ ఈక్వేషనే చెబుతున్నాను నేను, ఈక్వేషనే చెబుతున్నాను. జీవము, నేను జీవము లేక ప్రాణము అంటాను. జీవము మామూలు పరిభాషలో ఆత్మ అంటారు. దేహము, ప్రాణము, జీవము లేకపోతే ఆత్మ. ఆత్మ మనకున్నది, ఆత్మ అందరిలో ఉన్నది. ఈ ఆత్మకు మళ్ళీ ఆత్మ జత కలుస్తుందా సంచకరువుగా? అంటే ప్లస్ ఆత్మ ప్లస్ ఆత్మ దేవస్పృహ లేక విశ్వాస స్పృహ, మళ్ళీ మీమాంసే, చాలా పెద్ద మీమాంస. దీనిని సంచకరువుగా అనుగ్రహించాడు, దీనిని సంచకరువుగా అనుగ్రహించాడు. అంటే ఆత్మ యొక్క నిత్యత్వాన్ని సంచకరువుగా ఆయన మనకు అనుగ్రహించాడు అని అంతవరకే మనం అర్థం చెప్పుకోవచ్చు. 6వ వచనం, వెలిచూపు ద్వారా కాకుండా విశ్వాసం ద్వారానే నడుచుకుంటూ ఉన్నాము. వెలిచూపు అంటే నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్ అని ఇంగ్లీష్లో ఉంది చక్కగా. వెలిచూపు అంటే బాహ్యంగా కనిపించే దానిని ఆధారం చేసి కాకుండా విశ్వాసం ద్వారానే నడుచుకుంటూ ఉన్నాము, విశ్వాసం ద్వారానే నడుచుకుంటూ ఉన్నాం. అగైన్ ఎంతటి పారాడాక్సిజము! బాహ్యమైనది మాత్రమే విశ్వాస నడకకు మూలమైంది. అంటే విశ్వాస యానములో అడుగులు వేయవలసినవి ఈ పాదాలే, విశ్వాస యానములో నిబద్ధతను నియంత్రణను కలిగి ఉండాల్సింది ఈ పంచేంద్రియాలే. కానీ ఇక్కడ విశ్వాసము ప్రధాన పాత్ర వహిస్తూ ఉన్నది. వెలిచూపు వలన కాకనంటే బాహ్యమైన వాటిని, అంటే ఏవి శిథిలమైపోతావో ఏవి అనిత్యాలో వాటి వైపు కాకుండా దేహ అమరత్వం కోసం, అదృశ్య నిత్యత్వం కోసం నేను విశ్వాసంలో ముందుకు కొనసాగుతూ ఉన్నాను అని అంటాడు. 7వ వచనం, అందుకని ఈ దేహంలో నివసిస్తూ ఉన్నంతకాలం ప్రభువుకు దూరంగా ఉన్నామని తెలిసి కూడా ఎప్పుడు ధైర్యంగానే ఉన్నాము. మళ్ళీ ఈ దేహములో ఉన్నంత వరకు ప్రభువుకు దూరంగా ఉన్నామని తెలిసి ఈ దేహముతోనే ఆయనను ప్రస్తుతిస్తూ ఉన్నాం. కాకుంటే ప్రభువు యొక్క, అంటే పునరుద్ధానమైన ప్రభువు యొక్క దేహస్థితికి ప్రస్తుత ప్రాకృతిక దేహస్థితి సరిపోలేదు. కాబట్టి మనం దూరంగానే ఉన్నాం. ఆయన భావన మనలో ఉన్నది, ఆయన సన్నిధిని మనం అనుభవిస్తూ ఉన్నాం, ఆయన సహచర్యాన్ని ఆత్మీయంగా ప్రత్యక్షతా రూపంలో అనుభవిస్తూ ఉన్నాం. కానీ సాంగత్యం, సంపూర్ణ సాంగత్యం లేదు. కారణం ఏంటంటే ఇదేమో ప్రాకృతికపరమైన శిథిల స్థితికి చేరే దేహం, ఆయనేమో ప్రకృతికి అతీతమైన మహిమాన్వితమైన పునరుద్ధాన దేహస్థితిని సంతరించుకునే నిత్యత్వములో ఉన్నాడు. అనిత్యము నిత్యము రెండూ కూడా సంఘర్షించుకుంటూ ఉన్నవి కనుక నేను అమరుడైన దేవుని సాంగత్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించడానికి ఆటంకంగా ఉన్న ఈ దేహాన్ని విడిచిపెడితే గాని ఆ ఐక్యతలోనికి ప్రవేశించలేను అంటాడు. అందుకని ఆ సంగతి తెలుసు, అయినా కూడా ధైర్యంగానే ఉన్నాం. నేను ధైర్యంగా ఉన్నాను, మేము ధైర్యాన్ని విడిచిపెట్టము. నిన్న పదే ఈ ఉత్ప్రేరక వాక్యంగా ఈ మాటని చెప్పుకుంటూ ఉన్నాం. అయినా మేము ధైర్యాన్ని విడిచిపెట్టం. కారణం ఏంటంటే ఖచ్చితంగా మేము అమరత్వాన్ని స్వతంత్రించుకుంటాం. ఈ దేహం శిథిలమవటం ఎంత సత్యమో, శిథిలానంతర మహిమాన్విత స్థితిని స్వతంత్రించుకోవడం కూడా అంతే సత్యం. ఆ సత్యాన్ని గురించిన అనుభవజన్యమైన విశ్వాసం మమ్ములను అధైర్యపరచకుండా ధైర్యంగా ముందుకు కొనసాగేలాగా చేస్తుంది. 7వ వచనం, ఇదే ధైర్యంతో, ఇది అమరత్వాన్ని ఖచ్చితంగా స్వతంత్రించుకోగలమని ఇదే ధైర్యంతో ఈ దేహాన్ని వదిలిపెట్టి
ప్రభువు దగ్గర నివసించేందుకు ఇష్టపడుతూ ఉన్నాము. అది అంటే ఆ అమరత్వ సామీప్యత, అమరత్వ సారూప్యత, అమరత్వ సాలోక్యత, ఈ 3 స్థితుల సమగ్రతను కలిగి ఉండటం కోసం ఈ దేహాన్ని వదిలిపెట్టాలి అని ఇష్టపడుతూ ఉన్నాను. అంటే దేహాన్ని వదిలిపెట్టడానికి నేను బాధపడటంలా, ఎందుకంటే ఈ దేహం శిథిలమైపోయిన అమర్త్య దేహ స్థితిని నేను స్వతంత్రించుకుంటాను కనుక. 9 అందుకే దేహంలో ఉన్న దేహాన్ని వదిలిపెట్టిన ఆయనకు ఇష్టమైన వాళ్ళంగా ఉండాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాను. దేహంలో ఉన్న దేహాన్ని వదిలిపెట్టిన అంటే మరణించిన, ఇది పునరాగమన సమయానికి పూర్వమే మరణించిన. ఇక్కడ పౌలు యొక్క ప్రగాఢ నమ్మికను మనం చెప్పుకోవాలి. తన జీవిత కాలంలోనే ప్రభువు పునరాగమనాన్ని చూడగలననే ఒక పరిపూర్ణ విశ్వాసాన్ని పౌలు కలిగి ఉన్నందువలన పునరాగమనం తన జీవితకాల సంభవంగా తను గుర్తెరిగాడు గనుక, ఒకవేళ ఈ దేహంలో ఉన్నప్పుడే ప్రభువు పునరాగమనం సంభవించినా లేదా దేహం విడిచిన తరువాత నా మరణానంతరం ఆ పునరాగమనం సంభవించిన ఆయనకు ఇష్టమైన వాళ్ళంగా ఉండాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాం. అంటే ఆయన తన అమర్త్య దేహంతో, అమృత తత్వంతో నన్ను ఆలింగనం చేసుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఎంత గొప్ప మాట ఇది! ఆయన తన అమరత్వములో నుండి నన్ను దగ్గరకు తీసుకోవాలి, అది నేను ఇష్టపడుతూ ఉన్నది. చివరి వచనం, ఎందుకంటే తాను చేసిన పనుల ప్రకారం అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే శరీరంతో చేసిన పనులన్నిటి ఫలితాన్ని ప్రతి ఒక్కరూ పొందేలా మనమంతా క్రీస్తు న్యాయపీఠం ముందు ప్రత్యక్షం కావాలి. ఇది కూడా మీమాంసే, ఇది మీమాంసే. ఎందుకంటే తాను చేసిన పనుల ప్రకారం అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే శరీరంతో చేసిన పనులన్నిటి ఫలితాన్ని ప్రతి ఒక్కరూ పొందేలా మనమంతా క్రీస్తు న్యాయపీఠం ముందు ప్రత్యక్షం కావాలి. ప్రతి ఒక్కరూ, మనమంతా, ఈ పదాలు, ప్రతి ఒక్కరూ మనమంతా అనే పదాల్లో క్రీస్తు రక్షణను అంగీకరించిన, పాపక్షమను పొందిన, శిక్ష నుండి క్షమను ఆశ్రయించిన మనం కూడా ఆయన న్యాయపీఠం ఎదుట నిలువబడవలసిందే. నిలువబడటంతో ఆపల, నిలువబడిన తర్వాత మనము సైతము మనము చేసిన పనులకు ఫలితాన్ని అక్కడ పొందాలి. ఇది కొంచెం అర్థం కావాలి, ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే నాకు అర్థమైంది అని కాదు, నాకు ఇంకా సందిగ్ధంగానే ఉన్నది. నేను రక్షింపబడిన పాపిని అంటాడు మార్టిన్ లూథర్. యాజ్ ఎ లూథర్ నేను కూడా దాన్నే నమ్ముతాను. ఐఎమ్ ఏ సేవ్డ్ సిన్నర్, సేవ్డ్ సిన్నర్. బట్ పాపనైజము, రక్షణ భాగ్యం, పాపనైజము, రక్షణ భాగ్యం, ఈ రెండింటినీ నేను కలిగి ఉన్నాను. ఆయన కృపాసింహాసనం ఎదుట లేదా ఆయన న్యాయపీఠం ఎదుట, న్యాయపీఠాన్ని రక్షణ భాగ్యంలో నుంచి కృపాసింహాసనంగా చూస్తూ ఉన్నాను. న్యాయపీఠాన్ని పాపనైజంలో నుంచి శిక్షాపీఠంగా నేను చూస్తూ ఉన్నాను. అక్కడ ప్రభువు తన సమర్పణను లేక తన శిలువ యాగాన్ని మన ఎదుట ఉంచుతాడా? ఇది భావన లేక భావదర్శనం మాత్రమే. నా పాప నైజంతో న్యాయపీఠం ఎదుట నేను నిలవబడి నా అతిక్రమాలన్నింటినీ నేను నా ఎదుట ఉంచుకొని వాటి ప్రతిఫలాన్ని నేను పొందే ఆ దౌర్భాగ్యపు పరిస్థితిని కండ్ల ముందు చూసుకున్నప్పుడు, నీ అతిక్రమాన్ని నేను సిలువలో భరించాను అని పలికినే ప్రభువు మాటలు మన అంతరంగాన్ని పలుకరిస్తాయా? అక్కడ క్షమించబడిన పాపిలాగా ఆ రక్షణ పీఠంలో, రక్షణ కృపలో నేను ఆయన్ని చూడగలుగుతానా? ఇది అనుభవజన్యమైనప్పుడే మనకు తెలుస్తుంది. అందాక ఎవరికి తోచినట్లు వాళ్ళు చెప్పుకోవాలి. ఇవాళ అధ్యయనాన్ని ముగిస్తున్నాను.
చివరగా పౌలును గురించిన 1-2 మాటలు చెప్పుకొని నేటి అధ్యయనాన్ని ముగిద్దాం. ఇవాల్టి ఏకవాక్య ధ్యానంలో ఆ 4 లక్షణాలని నేను ఉదహరించడం జరిగింది. పరిజ్ఞానం, ప్రత్యక్షత, సమర్పణ, నిబద్ధత, ఈ 4 గుణలక్షణాలు కలిగిన వ్యక్తి పౌలు. పరిజ్ఞానం, శాస్త్ర పరిజ్ఞానం, గమలీయేలు పాదాల చెంత చదివిన పరిజ్ఞానం, రబ్బీ బోధలను ఔపోసన పట్టిన పరిజ్ఞానం, ఫైలో ఆఫ్ అలెగ్జాండ్రీ అనే హెబ్రీ తత్వవేత్త గ్రీకు తాత్విక చింతనను యూదా విశ్వాసంతో జతకలిపి ఒక క్రొత్త వరవడిని ప్రవేశపెట్టిన ఫైలో ఆఫ్ అలెగ్జాండ్రియాను ఔపోసన పట్టిన పరిజ్ఞానం. ఆ క్రమంలో ప్లేటో, అరిస్టాటిల్ తత్వాలను ఆకళింపు చేసుకున్నవాడు. తన సమకాలీన స్టాయిసిజం, ఎపిక్యూరియనిజం, ఈ తత్వాలను కూడా అధ్యయనం చేసిన వ్యక్తి. ఇది పరిజ్ఞానం. ఎంతటి పరిజ్ఞానం! ఈ పరిజ్ఞానం అంతా కూడా ఒక ఎత్తు, ప్రత్యక్షత మరొక ఎత్తు. ఇంతటి పరిజ్ఞానం కలిగిన పౌలును దేవుడు దమస్కులో సంధించాడు, దమస్కు బాటలో సంధించాడు, తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. పరిజ్ఞానం యొక్క పరిపూర్ణత క్రీస్తు ప్రత్యక్షతలో పౌలు గ్రహించగలిగాడు. అది పరిజ్ఞానం కాదు. పరిజ్ఞానం పాండిత్యంగా ఉంటుంది తప్ప పరిజ్ఞానం ప్రత్యక్షతలోనికి వెళ్ళినప్పుడు, లేక ప్రత్యక్షత పరిజ్ఞానాన్ని పలుకరించినప్పుడు అక్కడ జీవన సార్థకత కలుగుతుంది. అది పౌలులో మనం చూస్తాం. అక్కడతో ఆగిపోలేదు, అతడు సమర్పించుకున్నాడు. అది పరిజ్ఞానము, ప్రత్యక్షత అనంతర పరిస్థితిని మనం గమనించినట్లయితే తాను తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. క్రీస్తు విశ్వాసానికి భిన్నంగా పూర్వం తన జీవితాన్ని ఎలాగో అంకితం చేసుకున్నాడో, క్రీస్తు కొరకు తన ప్రాణాన్ని అర్పించడానికి కూడా తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. అది సమర్పణ. సమర్పణతో ఆగల. పరిజ్ఞానాన్ని, ప్రత్యక్షతను, సమర్పణను నిబద్ధతతో కమిట్టెడ్గా కొనసాగించుకుంటూ వచ్చాడు. పౌలు ప్రయాణాలు, పౌలు సువార్త ప్రకటన, పరిచర్య, పౌలు సంఘ స్థాపన, ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న ప్రతికూల ప్రతిఘటనలు, ఇవన్నీ కూడా పౌలు నిబద్ధతను మనకు తెలియచేస్తూ ఉంటాయి. కనుక వాక్యాన్ని, లేఖనాన్ని గ్రహించడానికి ఈ 4 అవసరమని నేను అంటాను. పరిజ్ఞానం కావాలి, ప్రత్యక్షత కావాలి, సమర్పణ కావాలి, నిబద్ధత కావాలి. వీటిని పరిపూర్ణంగా అనుగ్రహించమనే విజ్ఞాపన కూడా కావాలి. అది మన ప్రయత్నం. కనుక దేవా, పరిజ్ఞానాన్ని, ప్రత్యక్షతను, సమర్పణను, నిబద్ధతను నాకు అనుగ్రహించుతండని మనం ప్రభువుని విజ్ఞాపన చేసి వేడుకుందాం.